ఆ గెట్టు నీది ఈ గెట్టు నాది, పైకి పెద్దోడు ఉండాలా కిందికి చిన్నోడు ఉండాలా, పెద్దోనికి జ్యేష్ఠ భాగం కింద ఓ 2 గుంటల పొలం ఎక్కువ పెడుతున్నాం, ఇంటి బరువు బాధ్యతలన్నీ వాడే మోసిండు, అటెంక మీరు లొల్లి పెట్టుకోవద్దు అని అమ్మ నాయనలు శల్క పొలాలు పంచిపెట్టేటోళ్ళు కొడుకులకు. నోటి మాట తప్ప నోటు పత్నాలే ఉండేవి కావు. ఇక రాను రాను సాదా బైనామీలు వచ్చిన లెక్కలన్నీ కాయిదాల మీదే ఉండే. అవి వద్దని పాత సర్కార్ దాన్ని పట్టుకొచ్చింది. ఇటు షే పార్టీ సర్కార్ భూముల లెక్కలు తీద్దానికి గీ పోర్టల్ను ముంగటేసుకున్నది. ఇప్పుడు రైట్. ఇక ఇప్పటి సంది తెలంగాణలో భూముల పంచాయతీలన్నీ తీరినట్టే. భూములో కాడున్నాయి పట్టాలో కాడైనాయి అనేటి పంచాయతీలు లేకుండా చేసేందుకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు భూభారతి పోర్టల్లో దాన్ని పట్టుకొస్తులు అనేది ముచ్చట ఎలుకున్నదే కదా. అగో గా కార్యానికి ముగ్గుపోసి ఇయ్యాలా అంటే ఇయ్యాలనే సాల్వ్ చేసిర్రు అన్నట్టు. కాకుంటే రాష్ట్రమంతర గాదుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఓ 5 మండలాలలోనే సాల్వ్ చేసిర్రు. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమనగల్లు, సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాలలో సాల్వ్ చేసిర్రు. తొలత అటంక రాష్ట్రం అంతా ఆడుకుంటది ఈ కొత్త పథకం. ఏ సర్వే కింద ఎంత భూమి ఉంది, ఎంత రిజిస్టర్ అయింది, ఏంది అనేటి వివరాలన్నీ ఒక్కటే గొడుగు కిందికి తెచ్చేటి పోర్టల్ అన్నట్టు ఇది. మామూలుగానైతే ఇంతకు మునుపున్న ధరణి పోర్టల్లో చూస్తే భూమి యజమాని పేరు ఒకటే ఊపడేది ఉండే. ఇంట్లట్లా కాదు. యజమాని పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, అనుభవదారా, పట్టాదారా, సర్కారు భూమా, పట్టా భూమా, వారసత్వం కింద వచ్చిందా లేకుంటే కొన్నదా, ఇట్లా అన్ని వివరాలు చూపెడుతుందట. ఇంత మునుపు ఆన్లైన్ లోకి ఎక్కినప్పుడు ఏమన్నా తప్పులు పడితే ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఎమ్మటనే సై చేసేటి పవర్లు ఇస్తారట పెద్ద ఆఫీసర్లకు. ఏ పని ఏడికొచ్చిందో ఎప్పటికప్పుడు మెసేజ్ వస్తుందట రైతుల ఫోన్లకు. ఏ భూమి దాచిపెట్టేది ఉండదు. సెల్ ఫోన్ లో వెబ్సైట్ తెలుసుకుంటే మొత్తం చూసుకోవచ్చట నువ్వు. ఈ కొత్త పోర్టల్ మీద బరువు బాధ్యతలన్నీ కలెక్టర్లకే ఇస్తున్నారట సర్కారోళ్ళు. మరి చూడాలే పైలట్ ప్రాజెక్టు కింద సాల్వ్ చేసిన ఈ భూభారతి పోర్టల్ తో ఎంత ఫాయిదా ఉంటుందో తెలంగాణ రైతులకు. మన కాడ అసెంబ్లీ ఓట్లంటే పెద్ద పండుగ. ప్రచారానికి పక్క రాష్ట్ర నాయకులే కాకుండా సెంటర్ కించి పెద్ద పెద్ద లీడర్లు కూడా వచ్చి ప్రచారం చేస్తుంటారు, తెలుసు కదా. అగో అట్లనే ఆ కేరళ రాష్ట్రంలో అవుతున్న ఓట్ల ప్రచారంలో కూడా మన లీడర్ సాబులు పోయి ప్రచారం చేస్తుర్రట. మరి ఎవరెవరు పోయిర్రు, అక్కడి జనాలకు ఏం చెప్పి ఓట్లు అడుగుతుర్రో అట్లా వేసుకుని వద్దాం పారి. రైట్. మన తెలంగాణ సర్కారు వాళ్ళు కేరళ రాష్ట్రంలో మాజోరుగా ప్రచారం చేస్తున్నారు కదా. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అదే యూడిఎఫ్ తరపుకించి ప్రచారంలో దిగిన మన లీడర్ సాబులు ఈ నెల 9వ తారీఖు నాడు కాబోతున్న అసెంబ్లీ ఓట్లల్లో మీరంతా మన చెయ్యి పార్టీకి తప్పకుండా ఓట్లేసి గెలిపించాలి. గెలిపిస్తే కేరళ రాష్ట్రాన్ని మరింత ఎల్లుండి చేస్తామని జనాలను హుషారు చేసిండు సీఎం సారు. అందుకు మా తెలంగాణే పెద్ద ఉదాహరణ. మా కాడ ఎట్లయితే పథకాలు పెట్టి జనాలకు మంచి చేస్తున్నామో ఈడ సూత అంతకు మించి అభివృద్ధి చేస్తారు మీ నాయకులు అని తిరువనంతపురం నెమంలైన ఓ రోడ్ షోలో మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. ఇక్కడ తెలంగాణ పైసల మంత్రి బట్టి సారు పుదుచ్చేరి దిక్కుపోయిండు. బేస్తారం ఇంకా శుక్రవారం 2 రోజులు అక్కడనే ప్రచారం చేసి మళ్ళా 4వ తారీఖు నాడు కేరళకు వస్తాడంటారు. స్టార్ క్యాంపెయినర్ లెక్క బరిలో దిగిన మన లీడర్ సాబులు తెలంగాణలో చెయ్యి పార్టీని ఎట్లయితే అధికారంలో తెచ్చినామో ఆడ సూత అట్టనే కుర్చీలకు ఎక్కేయాలని గట్టినే తల్లాడుతురు. ఓ దిక్కు సీఎం సార్, ఇంకో దిక్కు చిన్న సీఎం, ఇద్దరు కలిసి చెరో దిక్కు జోరు చూపిస్తురు. ఇటు మంత్రులు పొంగులేటి సీనన్న ఇంకా శ్రీధర్ బాబు సార్లు ఇద్దరికిద్దరు ఓట్ల ప్రచారంలో పాల్గొనబోతురాట. మొత్తానికి హైకమాండ్ వాళ్ళు తలో దిక్కు పోయి ప్రచారం చెయ్యిరి అని ఆర్డర్ వేసుడుతో నబ్రో దిక్కు పోయి ప్రచారం చేస్తుర్రు. అన్నట్లు కేరళ, పుదుచ్చేరి ఇంకా అస్సాం ఈ 3 రాష్ట్రాలలో ఈ 9 తారీఖు నాడు ఎన్నికలైతే తమిళనాడులో 23వ తారీఖు నాడు. అందుకే సౌత్ దిక్కు అంతా మన చెయ్యి పార్టీనే అధికారంలో దేవాలే అని మనోళ్ళు కాళ్లకు గిరికలు కట్టుకున్నట్లే తిరుగుతుర్రు. మరిగా మనోళ్ళ మాట ముచ్చట్లకు ఏ పార్టీ ఓట్లు పడతాయో ఏమో చూడాలి. శ్రీ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్, జయ హనుమాన్, జై బోలో రామభక్త హనుమాన్కి జై. అగ్గో అదేంది ఈ పిల్ల వార్తలు చెప్పేది ఇడిచిపెట్టి దినా ఏదోటి ముంగటేసుకుంటుంది గినడమా అని అనుకుంటుర్రు కదా. అట్లా అనుకొని తిట్టుకోకుర్రి, ఇది కూడా వార్తే. అవు రామునికి పరమ భక్తుడు ఆంజనేయుని పుట్టినరోజు వార్త చూడరు మీరు.
అంజన్న జయంతికి కాషాయం దండు కదిలింది పట్నంలా. శోభయాత్రతోని పట్నంలో ఉన్న వాడలు బస్తీలన్నీ మురిసిపోయినాయి. రామభక్తులు హనుమాన్ భక్తులంతా కాషాయ రంగు జెండాలు పట్టుకొని టోపీలు పెట్టుకొని యాత్ర చేసిర్రు. ఎటు చూసినా ఎక్కడ చూసినా అంతా కాషాయమే. విహెచ్పి బజరంగ దళ కార్యకర్తల సంబరం చిన్నగా లేదిగా. గౌలీగూడ రామ మందిర్కించి తాడుబండు అంజన్న గుడి దానిక నడిచింది అంజన్న శోభయాత్ర. కొంతమంది హనుమంతుని వేషం కట్టిలు కూడా. ఎక్కడ చిన్న లొల్లి కావద్దని 3000 మంది పోలీసులతోని గస్తీ కాసిరు పట్నం పోలీసులు. అడుగడుగున సీసీ కెమెరాలు, పట్నం పబ్లిక్ కు తిప్పల కాకుండా అన్ని తీర్ల సౌలతులు. శోభయాత్ర నడిచేటి తవ్వలల్లో బండ్లు రాకుండా అన్ని తీర్ల సౌలతులు చేసేది కూడా ముందుగానే. ఒక పట్నంలే కాదుల్లో అటు జిల్లాలు ఊర్లలో పోయింటి కూడా అంతే. దేవుని శోభయాత్రలు మస్తు సంబరంగా నడిచినాయి. ఇట్లా కాషాయం జెండాలు బట్టి మస్తు జోరుగా చేసిరు శోభాయాత్రలు. బ్యాండు మోతలు మోగిచ్చిరు, డీజే సప్పులకు ఎగిరిల్లు. ఎహే ఎక్కడిది గుడులన్నీ వెలిగిపోయినాయి. అంజన్న దీవనార్తి అందరి మీద ఉండేటట్టు అంగరంగ వైభవంగా సాగినాయి పోండ్రి అంజన్న జయంతి సంబరాలు. జాతరలంటేనే ఎక్కడ లేని సంబరం అవుతుంది మనోళ్లకు. ఇంటిల్లి పాది కట్టగట్టుకొని పోతుంటారు జాతరలకు. పిల్ల జల్లాని ఎంబడేసుకొని పోయి మొక్కులు చెల్లించుకొని వస్తారు. మునుపే తెలంగాణలో జాతరలు ఎక్కువనాయే. ఓ దానెనుకో ఒకటి వస్తూనే ఉంటదాయే. అందుట్లా ఎండాకాలంలో ఇగింత ఎక్కువ ఉంటాయి జాతరలు. ఇక ఊకుంటారా? ఉత్తగుండి ఏం చేస్తామని ఎండకు కూడా లెక్క చేయకుండా జాతరలకు బండ్లు కడుతుంటారు. అగో అట్లనే ఇప్పుడు గీ జాతరకు తవ్వబట్టిరు మనోళ్ళు. చేతుల్లో కట్టెలు పట్టుకొని అడుగులు అడిగేసుకుంటా చెట్లు చేమలు గుట్టలు పుట్టల నడుమ రాళ్ళు రప్పలు దాటుకుంటా వస్తున్నా లింగమయ్య వస్తున్నా అనుకుంటా రెండో నాడు సలేశ్వరుని దర్శనానికి తవ్వబట్టిరు భక్తులు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం నల్లమల్ల అడవులలో 3 వద్దులు నడుస్తుంది ఈ సలేశ్వరుని జాతర. చిన్న పెద్ద అనేం లేదు, ఉన్నోళ్ళు లేనోళ్ళని తేడా ఏం లేదు, అందరికి ఇదే తవ్వ. అందరికి ఇట్లా అడవిలంగా నడుచుకుంటా పోవాల్సిందే. బండ్లు పోయేటి తవ్వ ఉండదుల్లో. ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రావెలర్ కి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అసలు డెఫినెట్ గా అందరూ కూడా మన యువకులు అనేది మస్ట్ అండ్ షుడ్ మనం రావాల్సింది. ఎందుకంటే ఎక్కడనో కేదార్నాథ్ అక్కడికి ఎక్కడో పోవడం కంటే మన తెలంగాణలో మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లేస్ మన దగ్గర ఉండడం మీరు రాకపోతే మీరు మిస్ అయినట్టే. ఎందుకంటే సంవత్సరంలో ఇది ఓన్లీ 3 days మాత్రమే ఉంటుంది. తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని పిలుచుకుంటారు తెలంగాణ భక్తులకి జాతరని. హైదరాబాద్ కించి శ్రీశైలం హైవే మీద నాగర్ కర్నూలు జిల్లా ఫరాహాబాద్ చౌరస్తా మీదికించి 22 కిలోమీటర్ల లోపలికి బురుగు అడవిలకు పోతే ఉంటది సలేశ్వరము. 2 గుట్టల నడుమిట్లకించి జలపాతం పారుతుంది. గా జలపాతం కింద తానాలు చేస్తారు. ఆడికించి నడుచుకుంటూ పోయి లింగమయ్యకు పూజలు చేసుకుంటారు భక్తులు. కోరిన కోరికలు తీరుతాయని ఆడికి వచ్చేటి భక్తుల నమ్మకం. ఈ స్వామి చాలా మహిమగల స్వామి. ఎందుకంటే మా పాప పుట్టక ముందుకు నా ఫస్ట్ బాబుకి చనిపోయింది. అప్పుడు మా సార్ వచ్చి ఇక్కడ మొక్కడం వల్ల నాకు 2 పిల్లల్ని ప్రసాదించింది స్వామి. అందుకని స్వామి మీద సలేశ్వరం లింగమయ్య అంటే మాకు చాలా విశ్వాసం. అందుకని చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఇక్కడికి వస్తున్నాము. గుడికి అయ్యవార్లు ఉండరులో చెంచులే పూజార్లు. చెంచులకు ఆరాధ్య దైవం సలేశ్వరుడు. చిన్నగానే ఉంటది గుడి. 10 ఏడు అవుతుంది జాతర. 5 వద్దులు అయ్యేటికి జాతర. ఇంతకు మునుపు 7 3 వద్దులే. భక్తులు బగ్గొస్తులు కాబట్టి ఇంకో 2 వద్దులు పెంచితే మంచిగుంటది అనేది భక్తులు అంటున్న మాట. వాటర్ లేకుండా ఏం లేకుండా ఆ తోయటము ఒక్క ఏంటి ఫారెస్ట్ ఆఫీసర్ అట్లీస్ట్ వాలంటీర్స్ అని పెట్టారండి. ఆ బయట పెడితే ఏం లాభం ఉంది? ఇక్కడ దాకా తీసుకురావాలి కదా. మాకు కూడా తోడు ఉండాలి కదా. ఇప్పుడు మేము అన్ని చూస్తున్నాము, అన్ని ఫేస్ చేస్తున్నాము. మీరు ఎందుకు మీ పైన హోప్ పెట్టుకొని మేము ఫారెస్ట్ లోకి వస్తాం. ఇన్ని ఏళ్ల నుంచి మాకు ఇంత ఇబ్బంది కాలేదు. గత 2 ఏళ్ల నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటట్టు ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు పోయేటట్టు ఉండదు. ఎందుకంటే అంతా అడవే కదా, పులులు ఉంటాయి కాబట్టి అడవి ఆఫీసర్లు లోపలికి పోనీయారు. నిన్నీయాల వస్తున్నావు లింగమయ్య వస్తున్నావు అనుకుంటూ వచ్చారు. ఇక భక్తులు పోయేటప్పుడు 3వ నాడు పోతున్నావు లింగమయ్య పోతున్నావు అనుకుంటూ పోతుంటారు అన్నట్టు. మొన్న ఉగాది పండుగకు మా అమ్మమ్మ ఇంటికి పోదామని తయారైనా. సరే అంత దూరం పోతున్నా కదా అని అనుకుందో ఎట్లనో గాని 500 ఇచ్చింది మా అమ్మ. గీ పైసలు అయినా సరిపోతే అమ్మ ఇంకో 500 ఇయ్యొచ్చు కదా అని అడిగిన. నీకు బస్సుకు ఛార్జే లేదు, ఇంకో 500 ఎందుకే అని నెత్తి మీద ఒకటి వేసింది. అవును కదా, మా ఆడోళ్లకు బస్సుల ఛార్జీ లేదు కదా అని అనుకున్నా. ఇప్పుడు గీ ముచ్చటెందుకు యాది చేసుకున్నానంటే, మందు మీద అన్నలు ఖర్చు పెడుతుంటే ఫ్రీ బస్సుల పుణ్యమా అని అక్కలు ఆమ్దాని పెంచుకుంటుర్రు. అవు బస్సులు ఎక్కితే ఛార్జీ లేనే లేదాయే. మరి మిగిలినట్టు కాకుంటే ఏంది? ఫ్రీ బస్సు పథకం వచ్చిన కాడి నుంచి గీ 27 నెలల్లా ఫ్రీ బస్సు లెక్కి తిరిగిన అక్కలకు మిగిలిన ఆమ్దాని ఎంతో ఎరికేనా? ఏం తక్కువ 10,000 కోట్లు. 290 కోట్ల జీరో టికెట్లు కొడితే యాకానా ఛార్జీ కట్టింది లేదు.
అక్కల తరఫుకెంచి అంతా గవర్నమెంటే కట్టింది ఆర్టీసీలకు. దినం 65 లక్షల మంది దాకా ఆర్టీసీ బస్సులెక్కి తిరిగితే అందులో 40 లక్షల మంది దాకా అక్కలే. మొత్తం 97 డిపోలకెంచి 35 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతున్నాయి అనేటిది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. ఇంట్లోకెంచి కాలు బయట పెడితే సంచులున్న సగం పైసలు ఛార్జీలకే అయ్యేటిదుండే ఇంతకు మునుపు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పథకం వచ్చిన కాడ నుంచి యాకన గట్టింది లేదు. ఊళ్ళ ప్రయాణం చేసేటప్పుడు ఆధారం కారెట్టు షేయి సంచులుంటే సరిపాయే. ఏడికైనా పోవచ్చు, ఎంత దూరమైనా తిరగొచ్చు బస్సులెక్కి. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలల్లో ఏడికెంచి ఏడికి పోయినా టికెట్కు పావులా కట్టేది లేదు. అంతా పుక్కట్ల తిరుగుడే. అంతేకాదు అక్కలను ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేసిర్రు కూడా ఇప్పటికే గవర్నమెంట్ వాళ్ళు. మహిళా సంఘాలకు లోన్లలో బస్సులు ఇప్పించిర్రు. ఆర్టీసీల కిరాయిలకు దిప్పెట్టి సవలతులు చేసిర్రు. ఇటు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఇందిరమ్మ క్యాంటీన్లు, తీరొక్క తీర్ల సవలతులన్నీ అక్కలకే ఇచ్చుకుంటూ వస్తుండే గవర్నమెంట్ కూడా. ఏదైతే ఇంగాని అక్కలకైతే ఆమ్దాని పెంచుకునేందుకు బొచ్చెడు సవలతులు వచ్చినాయి అబ్బా తెలంగాణలో. కొందరు వేలు లక్షలు ఓసి బండ్లు కొంటారు గాని నెత్తికో హెల్మెట్ కొనడానికి మాత్రం చేతులు రావు. మరి తలకాయకు హెల్మెట్ పెట్టుకున్నాడు నామోషి అనుకుంటారో లేకుంటే అదొక స్టైల్ అనుకుంటారో ఏమో తెలియదు గాని నెత్తులకు షిప్పలు లేక కాలం చేసిన వాళ్ళు బొచ్చడు మంది. అందుకే ఆ ముచ్చట మీద ఘరమైన ఓ ఊరోళ్ళు వాళ్ళ ఊళ్ళో ఏదో ఇచ్చంతరమైన రూల్ పెట్టిర్రట. మరి గా రూల్ ఏందో మనం కూడా చూద్దాం పారి. గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక అని ఫ్లెక్సీ కొట్టించి మరీ బోర్డు పెట్టిరు చూడు. ఇదేగా ఇచ్చంతరమైన రూలు ముచ్చట. ఊళ్ళోకొచ్చేటోళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకునే రావాలి. అట్లా కాకుండా హెల్మెట్ లేకుంటొస్తే ఊళ్ళోకి రానిచ్చేదే లేదని ఓ కొత్త రకం ఉపాయం కట్టిరు మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాపురం అనే ఊరోళ్ళు. సరే హెల్మెట్ ఉండాలంటే పెట్టుకుంటారు, మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది అని అంటే అందుకోసం గ్రామ పాలక మండలి కొత్త హెల్మెట్ కింద తెప్పించింది. ఈడ హెల్మెట్ లేని వాళ్ళు పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. అయితే ఈ అన్న హెల్మెట్ పెట్టుకోకుండా పోతే ఓసారి టక్కరై కుట్టుపడ్డాయట. అంతేనా అన్న చెప్పవు? నాకు హెల్మెట్ లేకపోవడం వల్ల నేను స్లిప్ అయి కింద పడిపోయాను. దానివల్ల నాకు తలకాయ పలిగి 5 కుట్లు పడటం జరిగింది. ఇలాంటి విషయం నాకు ముందుగా తెలిస్తే హెల్మెట్ ఉండటం వల్ల నాకు ఇట్లా తలకాయ పలకపోవచ్చు. ఇంటిరా ఊళ్ళో ఇంకెవ్వరికి టక్కర్ కావద్దన్నట్టు సర్పంచ్ ధారావతి శివాజీ అన్న ఈ ఉపాయం చేసిండట. మంచి ఆలోచన కదా. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇదే జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి అనే ఊళ్ళో హెల్మెట్లు వంచిన అక్కడి పోలీసులు 3 వద్దుల కింద కొత్తగూడ ఎస్ఐ రాజకుమార్ అన్న ఆధ్వర్యంలో అయిందడగా పంచుడు కార్యం. అటెనక హెల్మెట్ తీసుకున్న అందరితోని బైక్ ర్యాలీ తీసుండి ఎస్ఐ ఊర్లకెంచి ఊరి పొలిమేర దాకా గ్రామస్తులతోని అట్లా ఓ రౌండ్ వేసి వచ్చి ఈ కాంచి అందరు తప్పకుండా నెత్తికి చిప్పలు పెట్టుకోవాలి. ఇది భారం కాదు, బాధ్యత లెక్క ఫీల్ అవ్వాలి. టక్కర్ల నుంచి ఎవ్వరికి వాళ్ళు కాపాడుకోవాలని పూసగుచ్చుండు. ఏదేమైనా ఈ నడుమ హెల్మెట్ రూల్ చాలా గట్టిగా నడుస్తుంది పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. వానాకాలం అంతా వానలతోని పంటలు పండించుకునే రైతులు ఎండాకాలం వచ్చిందంటే ప్రాజెక్టుల మీద ఆధారపడతారు. కాలువల పారే నీళ్లను మోటార్లు పెట్టుకొని చేన్ల కుత్కెళ్ళి తడుపుతుంటారు. కానీ ములుగు జిల్లాల పరిస్థితి అంతా ఉల్టపుల్ట ఉన్నది. హగ్గో గదేంది, ప్రాజెక్టులలో నీళ్లు దండగానే ఉన్నాయి కదా, మరెందుకు పరిశాన్ అని అంటారా? అయితే గీ వార్త చూడుర్రి. అంగట్ల అన్నీ ఉన్నా అల్లు నోట్ల శనున్నది అన్నట్లే ఉంది కదా ములుగు జిల్లా రైతుల పరిస్థితి. ఇక చూడుర్రి, పంటలను కాపాడుకుంటానికి రైతులు ఎట్లా తిప్పలు పడుతుర్రు. వెంకటాపురం మండలంలో పాలెం అనే ఇంత పెద్ద ప్రాజెక్టు ఉన్నా అందులో బకెటెడు నీళ్లు కూడా లేవు. సుక్క నీరు లేక పంట కుత్కలు తడపలేని అవస్థలో ఉన్నారు అక్కడి రైతులు. చేన్లకు సరిపోను నీళ్లు లేక పొట్టకొచ్చిన పంట ఎండిపోయే కాడికొచ్చింది. దీంతోని పంటను ఎట్లయినా కాపాడుకోవాలి అని రైతులు గిన్నె అవస్థలు పడుతున్నారు. బకెట్లతోని నీళ్లు తెచ్చి పైపులలో పోసుకుంటా ఎల్లిన ఆ కొద్ది నీళ్లను చేన్లకు మలపాలే అని ఓ ఆరాటం కాదు. అయితే 4 ఏళ్ల కింద నీళ్లు దండిగా ఉండే, ఎన్నడూ ఓ కార్ పంట ఎండిపోలే, నీళ్లకింత తిప్పలుగాలే. కానీ గీనడమనే అధికారుల ముందు చూపు లేక ప్రాజెక్ట్ ఎండిపోయింది. మా డొక్కలు కూడా ఎండిపోయే ఆగానికి వచ్చింది అని గర్వైతుర్రు అన్నదాతలు. పెద్ద ముచ్చటేందంటే యాసంగి పంటేసిన రైతులంతా ఈ ప్రాజెక్టును నమ్ముకునే పంటలేసిర్రట. కానీ ఎండాకాలం ముమ్మిరి రాకముందే తమాం ఎండిపోయింది. ఇక మా పంటలను ఎట్లా బతికించుకుందుము అని నెత్తికి చేతులు పెట్టుకుంటుర్రు. ఓ పక్క ఎండలు జోరందుకుంటున్నాయి. వేసిన బోర్లు తవ్విన బావులల్లా నీళ్లు అంతంత మాత్రమే వెళ్తున్నాయి. అసొంటి యాళ్ళ పంటలను కాపాడుకునుడు కష్టమే అని అంటుర్రు. ఇప్పటికన్నా ఈ పాలెం ప్రాజెక్టును పట్టించుకొని కలకలలాడేటట్లు నీళ్లతో నింపుర్రి. ప్రాజెక్టును నమ్ముకొని పంటలేసే రైతులను కాపాడుకోర్రి అని ఒక తీరుగా అడగబట్టిర్రు అన్నదాతలు.
పండుగ అయినా పబ్బమైనా పెండ్లైనా పేరంటమైనా సావైనా బతుకైనా దోస్తులు కలిసినా సుట్టపోలు కలిసినా బాధైనా సంతోషమైనా సొంత ఊళ్ళో ఉన్నా ఇంకో ఊళ్ళకి పోయినా మన ఇంటికి ఎవరన్నా వచ్చినా మనం ఇంకొకళ్ళ ఇంటికి పోయినా ఏ చిన్న కార్యమైనా మందు లేనిది పని ముంగట పడదు. కిలో తునుకలు పెట్టైనా పెగ్గుమందు పోయకుంటే కార్యం చేసినట్టే ఉండదు. అగో గట్లుంది కాబట్టే గింత ఆమ్దాని ఆబ్కారీ శాఖకు. ఎవరన్నా మనోళ్ళు పిసినారోళ్ళు మనోళ్ళు అక్కడ పైసలు లేవు అన్నది మనోళ్ళు పెట్టేటి ఖర్చుల లెక్కలు తెలిస్తే ముక్కునే లేసుకుంటారు పక్క. అందుట్లో మందుకు పెట్టేటి ఖర్చు ఇగింత ఎక్కువనే ఉంటది. మళ్ళా ఏడాది పేరు మీద 40,209 కోట్ల రూపాయల మందు గుంజి ఇడిచిపెట్టిరు మనోళ్ళు. ఆంధ్రాకేంచి ఏర్పడ్డాక తెలంగాణలో 40,000 కోట్ల రూపాయల ఇలువగల్ల మందు తాగింది ఈయేడేనాట. పోయినేడు కంటే ఏడు ఇంకో 7% కంటే ఎక్కువనే తాగిరంటే చూడు మనోళ్లకు తాగుడు మీద ఎంత కాయిస్తుందో. మరి 2025-2026 ఏడాదిలో తెలంగాణలో ఎంత మంది అమ్ముడు పోయింది, మనోళ్ళు తాగిన బీర్లెన్ని, ఆబ్కారాలకి ఎంత ఆమ్దాన్ని వచ్చింది అనేది అని లెక్కలు తీస్తే ఈ లెక్క బయటపడ్డది. కాకుంటే బీర్ల కంటే మందే ఎక్కువ తాగిరట మనోళ్ళు. ఎండాకాలం వస్తే బీర్లు దొరకవాయా, దొరికినా నచ్చిన బీర్లు ఇయ్యారాయా. గట్లిస్తే 5 తాగేటోళ్ళు కూడా బొచ్చడు మంది ఉన్నారు. తక్కువ మంది ఉన్నారా మన కాడేమన్నా? ఉత్త మందు మీద వచ్చిన ఆమ్దానే కాదు, లైసెన్సుల ఫీజులు దరఖాస్తుల మీద వచ్చిన ఆమ్దానంతా అలగలగే. మళ్ళా పోతే మళ్ళా దొరకదన్నట్టు, ఇప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు తాగలేమన్నట్టు కాటన్లు కథం పెట్టిరు మనోళ్ళు. ఉత్తమ కస్టమర్లకు కష్టం కావద్దని ఆబ్కారోళ్ళు కూడా ఏ మందు అడిగినా లేదనేటి మాట రానియకుండా అన్ని సప్లై చేసుకుంటూ వచ్చారు మందు దుకాణాలకు. మళ్ళా ఇందరితో నాగుద్దా, మందు తాగి రోడ్డు ఎక్కితే పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆట కొంత ఖర్చేనాయే. ఇంకేడ చెప్పులి మరి మనోళ్ళు ఖర్చు తక్కువ పెట్టింది. ఏదున్నా మనోళ్ళు తాగిన తాగుడుకు సర్కారోళ్ళ గల్లపేటకు ఫుల్ కిక్కుపోండ్రి. అందరు రైతులు దుక్కి దున్ని పంటలేసినట్లే కొందరు రైతులు షెర్లను ఆరాజు వాడుకొని అలా శాప పిల్లలు పోస్తుంటారు. అది కూడా వాళ్ళకు పంట లెక్కనే. ఇక వాటికి రోజు తిండి గిండి పెట్టి పెంచి పెద్ద చేసి అమ్ముకుంటారు. అయితే గా సత్యసాయి జిల్లాల అందరు లెక్కనే చేపల పంట వేసిండో రైతన్న. కానీ ఏం ఫాయిదా, చేప పిల్లలన్నీ చచ్చిపోయినాయి. మరి ఎందుకట్లా అయ్యింది, ఏందా కథ అనేది మీరే చూడుర్రి. శేషి ఈ మురికి నీళ్ళు తగలవాడా చూడు రమ్మ ఎంత పని చేసినాయో. పుట్టపర్తిలున్న చిత్రావతి చెర్ల అడ్డమైన మురికి నీళ్లు చేయంగా పోసిన చేప పిల్లలు అని చచ్చిపోయినాయి. ఇక చూడ్రి ఎట్లా అడ్డమ్మడియో ఒక్కటి సుధ దక్కలే. మరి చేప పిల్లల మీద ఎంత ఆశ పెట్టుకున్నారో ఏమో గాని బతుకుదేరు కోసం చేపల పంట వేసుకుంటే నడుమంతరాన ఆగమైతే పెట్టుబడి అంతా మురికిలా కలిసే కదా అని నారాజు రైతులు చేపలు పోసిన యజమానులు. డ్రైనేజ్ నీళ్ళు వచ్చి మాకు చాలా చెడుపుగా ఉంది, చేపలన్నీ చనిపోయినాయి. అది భోజనం చేసేకి ఈడు ఉంటే కూడా అవకాశం లేదు. ప్రవాసం వస్తుంది, మాకు చాలా చెడుపుగా ఉంది. అదన్నట్లు పట్నంలో సరైన మురికి కాలువ లేక గలీజ్ నీళ్ళని వచ్చి షెర్ల చేరినాయి. దీంతో షెర్ల పోసిన చేపలని చచ్చిపోయినాయి అనేది అక్కడోళ్ళు అంటున్న మాట. అంతేకాదు చెరువు పక్క పొంటి ఉండే మాకు ముక్కులు బలిగిపోయేంత గబ్బాసన కొడుతుంది. ఈ రౌసు దబ్బున వాపాలని అడగవచ్చు. ఇట్లా డ్రైనేజ్ పైపులు పగిలిపోవడం వల్ల ఎక్కువ స్మెల్ వస్తుంది. ఇది దాదాపు ఒక 3 నెలలు 4 నెలల నుంచి వస్తున్నాయి. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ వాసనకి ఇక్కడ ఉండే ప్రజలు ఎవరు ఉండలేకపోతున్నారు. స్మెల్ ఎక్కువ అయిపోయింది. భోజనం చేయడానికి గాని బయట కూర్చొని ఉండడానికి గాని అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి. పిల్ల పెద్ద ముసక ప్రతి ఒక్కరికి అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ నదిలో చేపలన్నీ చనిపోయాయి. ఇంటిరా పుట్టపర్తి అంటే దేశంలోనే నెంబర్ 1 పట్నం. కానీ ఏం లాభం, మురికి కాలువలే చక్కగలవు. అందుకే జనాలకు ఇంత తక్లీఫ్ అవుతుంది అని అంటారు అక్కడి జనాలు. మరి ఈ చచ్చిపోయిన చేపలకు ఎంత పాయమాలు కట్టిస్తారో ఏవో చూడాలి. ఇక ఇదిట్లుంటే ఇటు మన నిజామాబాద్ జిల్లాలకి ఎసుంటి ముచ్చటే. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న పెరికిడి షెర్ల 2,500 చేపలు చచ్చిపోయినాయి. అది గిన మురికి నీళ్లు షెర్లకు చేరి. ఇంతకు మునుపు సూత ఇట్లనే 2 మాటలు అయితే కలెక్టర్ వచ్చి నీళ్ళ శాంపిల్ పట్టుకపోయారట. అయినా కూడా అదే కథ రిపీట్ అయింది. దీంతో లక్షలు పెట్టుబడి పెట్టి పంటేస్తే అట్టిగా అన్యాయం అయిపోతున్నాం. ఈ మురికి నీళ్ళను షెర్లకు రాకుండా ఆపే ఉపాయం చేయరు సార్లు అని అడగబట్టిరు రైతులు. అంతేకాదు చచ్చిపోయిన చేపలకు నష్టపరిహారం కట్టించి ఆదుకోవాలని ఒక్కదిరే ఊరబట్టిరు. మరిగా ఏం చేస్తారో ఏవో చూడాలి.